నా మొగుడు చచ్చిపోయాడంటూ అనన్య ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా 3 ఏళ్ళైనా కాపురం చెయ్యక ముందే పైకి వెళ్ళిపోయాడు నా మొగుడు అని చెప్పి అనన్య ఏడుస్తూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత అనన్య పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది. ఆనంద, లీలావతి వీళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు. అప్పుడు శరణ్య ఆనందతో మెల్లిగా కంగారు పడుతూ, అత్తయ్య కొంప తీసి ఆత్మహత్య కానీ చేసుకోదు కదా అని అంటూ ఉంటే, దాని ముఖంలే, దానికి అంత సీన్ లేదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. కొద్దిసేపటికి అనన్య తెల్ల చీర కట్టుకొని బయటకు వస్తుంది. అనన్య తెల్ల చీర కట్టుకోవడం చూసి రోహిత్, లీలావతి ఇద్దరు కూడా షాక్ అవుతారు. నా మొగుడు లేకుండా నేను ఎలా బతకగలను? ఇకపై ఇలాగే ఈ తెల్ల చీర కట్టుకొని విధవరాలిగా నేను జీవితాంతం ఉండాలి అని చెప్పి అనన్య ఏడుస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటే, అనన్యను చూసి ఆనంద నవ్వుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.